రప్ప రప్ప డైలాగ్స్ వద్దప్ప, చీకట్లో కన్ను గిడితే పనైపోవాలి అన్న పేర్ని నాని మాటలు కేసుల దాకా వెళ్ళాయి. ఈ కేసులో ఇక పేర్ని అరెస్ట్ తప్పదు అన్న ఊహాగానాలు వినిపించాయి. ఆ తర్వాత పేర్ని నాని మీడియా ముందుకు రాలేదు, మరెక్కడా మీటింగ్లోనూ కనబడలేదు. దీంతో నాని గాయబ్, పారిపోయారు, కనబడుట లేదు అని ప్రచారం చేస్తున్నారు టీడీపీ నేతలు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో వైసీపీ నిర్వహిస్తోన్న కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. కృష్ణా జిల్లాలో 4 రోజులు హడావిడి చేశారు. పామర్రు సభలో రప్పారప్ప అంటూ స్లోగన్ ఇచ్చిన వైసీపీ కార్యకర్తకు నానోపదేశం చేశారు పేర్ని. ఆడి ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్పరప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది, అధికారం కోరుకునేది రప్పరప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్పరప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? ఆపయా, పెద్ద నరికేవాడిని చూసాం, చాలా నరికావు నువ్వు. ఇప్పుడు దాకా ఇప్పుడు వేసావు ఏమన్నా? కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు, అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కన కరుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. చీకట్లో పని కానిచ్చేసి తెల్లారి వెళ్లి అయ్యో అలా జరిగిందా అనాలి తప్ప డైలాగులు చెప్పొద్దన్న పేర్ని నాని వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో కలకలం సృష్టించాయి. పేర్ని నాని వ్యాఖ్యలపై భగ్గుమన్న టీడీపీ, జనసేన నేతలు ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు సెక్షన్ల కింద పేర్ని నానిపై కేసులు నమోదు చేశారు. తనపై కేసులు నమోదయ్యాయని తెలుసుకున్నాక పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. వారం రోజులుగా పేర్ని నాని పత్తా లేకుండా పోయారని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. సభల్లో సవాళ్లు విసరడం ఎందుకు, కేసులు నమోదు కాగానే అజ్ఞాతంలోకి వెళ్లడం ఎందుకు అంటూ పేర్నిపై విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు. గతంలో రేషన్ బియ్యం మాయం కేసు నమోదైనప్పుడు కూడా పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఇప్పటికి 2 సార్లు పేర్ని నాని అదృశ్యమయ్యారన్నారు టీడీపీ నేతలు. మరోవైపు పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లలేదంటున్నారు వైసీపీ నేతలు. ఇటీవల మంత్రి ఇంటి దగ్గర జరిగిన ఆందోళనలో పేర్ని నానితో పాటు కిట్టు మీద కూడా కేసులు నమోదయ్యాయి అంటున్నారు. ఒకవేళ పేర్ని అజ్ఞాతంలోకి వెళ్తే కిట్టుతో సహా వెళ్తారు కదా అని లాజికల్తో కౌంటర్ ఇస్తున్నారు. బహుశా పేర్ని నాని విహారయాత్రకు వెళ్లి ఉంటారని వైసీపీ నేతలు చెప్తున్నారు. కేసులకు తమ లీడర్ భయపడబోరంటున్నారు నాని అనుచరులు.